నాలాంటి వానికి అవకాశం వస్తే ప్రజల అదృష్టం, నాలాంటి వానికి అవకాశం వస్తే పార్టీకి అదృష్టం. ఎందుకంటే పార్టీకి సిన్సియర్గా పనిచేస్తాం, నమ్ముకున్న నాయకత్వానికి సిన్సియర్గా పనిచేస్తాం, మనల్ని నమ్ముకున్న ప్రజలకు పనిచేస్తాం. ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది, చేయాలనే తపన ఉంది, చేసే ఓపిక ఉంది, ఏం చేయాలో తెలుసు కూడా. మనము ఉన్నది ఉన్నట్టు చెప్పి జనాలను ఒప్పించి మెప్పించి పనిచేస్తాం. మనం ఏది చేసినా మోసం చేయం. అయ్యేది ఉంటే ఇది అవుతుందని చెప్తాం, కాకుండా ఇది కాదని చెప్తాం, అయ్యేదే చేస్తాం. ఇది మన లోపల ఉన్నటువంటి ఇది. ఇప్పుడు నేను బ్రాండ్ను, నా మైండ్ను, నా సిస్టమ్ని నేను మార్చుకోవచ్చు, ఎందుకంటే నేను చేసే చెడ్డ పని కాదు కాబట్టి. సో మొత్తానికి ఎన్నిసార్లు ఎమ్మెల్యే పోటీ చేసిందని? 2 times. ఒకటి పరిగి, మేడ్చల్లో మేడ్చల్ వచ్చింది మొత్తానికి. మేడ్చల్ రాలేదు, మేడ్చల్ ఓడిపోయినా. 99లో పోటీ చేసిన. 99 రాష్ట్రంలో నేనే చిన్న అందరికంటే యూత్లో నేనే ఉన్నప్పుడు. ఓకే. సో మొత్తానికి అంటే అప్పుడు రాజకీయాలకు ఇప్పుడు రాజకీయాలకు తేడా ఏమైనా ఓవరాల్ గా మాట్లాడుకుంటే మనం? ఏం లేదు, కొనుక్కోవడమే కదా. సీటు కొనుక్కోవాలి, ఓటు కొనుక్కోవాలి. ఓకే. ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూస్తున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాలు చూసిండ్రు, పివి నరసింహారావు రాజకీయాలు చూసిండ్రు, ఎన్టీఆర్ రామారావు గారి రాజకీయాలు చూసిండ్రు. అంటే అప్పుడు రాజకీయాలు ఎట్లుండే, ఇప్పుడు ఏం లేదు. ఏమంటున్నా అంటే ఎప్పుడో ఒకసారి టైం వస్తుంది. ఎగ్జాంపుల్ తమిళనాడు ఎలక్షన్ కమిషన్ ఇంత కోటా ఇచ్చి ఎలక్షన్ డబ్బులు పెట్టుకోవచ్చు అనంత కూడా పెట్టకుండా, ఒక్క రూపాయికు ఓటుకు ఒక రూపాయి ఇవ్వకుండా, బూత్కు ఒక రూపాయి ఓటుకు డబ్బులు ఇవ్వకుండా, ఎవరికి బూత్ కార్యకర్తలకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఇంతమంది ఎమ్మెల్యేలు అయినరు చెన్నైలో. అంటే ఆపోజిట్ నిలబడేటువంటి పార్టీలు డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ నోట్లు కుప్పలు కొట్టినా ప్రజలు ఓట్లు ఎక్కడ తిరిపేయాలని అక్కడే తిరిపించారు. సో ఇక్కడ ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. నేను అదే చెప్పేది. నేను ఒక నాయకుడికి చెప్పిన, పైసలే నమ్ముకున్నటువంటి నాయకుడు ఇట్లా కలిసి తింటుంటే చెప్పిన, డబ్బులను నమ్ముకొని నువ్వు రాజకీయం చేస్తావు కదా, పేరు వద్దు, మీకు అర్థమై ఉంటుంది. పెద్ద నాయకుడు పెద్ద డబ్బులు ఉన్నాడు. నేను చెప్పిన, డబ్బులను నమ్ముకొని రాజకీయం చేస్తావు కదా, ఇట్లాంటి టైం వస్తుంది. ఎగ్జాంపుల్ చూసినావు కదా, నీ డబ్బులు రూపాయి కూడా పనికిరాదు. టైం చూసుకో, ఎప్పుడైనా టైం వస్తుంది. ఏ పైసా పనికిరాదు. జనాలు తీసుకునేది తీసుకుంటారు, కొట్టే చోట కొడతారు. 100%. సో మరి ఈసారి హరివర్ధన్ రెడ్డి అదే చెప్పేది. రాజకీయాలలో ఫస్ట్ నేను కోరుకునేది ఒకటే, ఇప్పటికైనా రాజకీయాల్లో మార్పు రావాలి. ప్రజలు కానీ పార్టీలు కానీ వ్యక్తుల యొక్క గుణగణాలు ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ చూసో, డబ్బులు చూసో, వాడు 4 జాగాలు కబ్జాలు చేసినాను, ఒక 2 ఎకరాలు అమ్ముతాడు, ఎలక్షన్ కొట్లాడుతున్నాను ఇస్తే రేపు పార్టీలు ఇట్నే కలబడతాయి, పార్టీలో పనిచేసే నాయకులు అట్లే కలబడతారు, ప్రజలు కూడా అదే జరుగుతుంది. కానీ డెఫినెట్గా మార్పు రావాలి. ఇందులో కూడా నా డిమాండ్, నేను కోరుకునేది ఏంటంటే డెఫినెట్గా క్వాలిఫికేషన్ అనేది పెట్టాలి. 75 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా చదువుకోలేనాడు కూడా, అంగుటి చాపుగాడు కూడా ఇలా నీకు చట్టసభలకు పోతే ఏం కావాలి? చదువు కూడా రాని పేపర్ ఇస్తే ప్రతి ఒక్కరి మీద డిపెండ్ కావాల్సిందే కదా. నీకు ఏం తెలుసా అని? ఒక రాజకీయ నాయకునికి కృష్ణా గోదావరి జలాలు ఏంది, ప్రాజెక్టులు ఏంది, గోదావరి జలాలు ఏంది, ఎక్కడ ప్రాజెక్టులు ఏంది, ఇక్కడ ప్రాజెక్టులు ఏంది. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా కొంతమంది అయినోళ్ళు కానీ, కొంతమంది నిలబడ్డోళ్ళు కానీ, ఓడిపోయిన వాళ్ళు కానీ, వాళ్ళు పుట్ట వస్తే అక్షరం రాదు, ఏం తెలియదు, ఏం మాట్లాడతారు. 24 గంటలు బస్తీ గురించి మాట్లాడతారు, సర్పంచ్ మాట్లాడిన మాటలు మాట్లాడతారు. లైట్లు లేవు, రోడ్లు లేవు, గివ్వి లేవు, అవి కాదు కదా. ఒక ఎమ్మెల్యే స్థాయిలో కొట్లాడాల్సిన పరిస్థితి వేరే స్థాయిలో ఉండాలి. మోరీల గురించో, లేకపోతే దీని గురించో, కౌన్సిలర్ చేసే పనో, కార్పొరేటర్ చేసే పనో, ఒక సర్పంచ్ చేసే పనో, వార్డు మెంబర్ చేసే పని ఎమ్మెల్యే మాట్లాడడం కాదు. వాళ్ళు చేసే పనులు వాళ్ళకి వదిలేయాలి, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పనులు మీరు చేసి ఆ మైండ్ పోతలేదు. వార్డు మెంబర్ అయిన మైండే ఎమ్మెల్యే అయినోడికి అదే మైండ్ ఉంటే వాడు గానే ఉంటుంది కదా. వాడు మార్పు రావాలి కదా, నేను ఎమ్మెల్యే అయినా మార్పు రావాలి, కానీ మైండ్ మాత్రం అడిగితే వార్డు మెంబర్ కానీ, ఉప సర్పంచ్ కానీ, సర్పంచ్ కానీ నిలబడుతున్నాడు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే, సరే మీరు చెప్పినట్టు ఎందుకు మనం 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కూడా పేదోడు ఎందుకు ఇంకా పేదవాడిగానే ఉండు, ఎందుకు ధనవంతుడు ఇంకా ధనవంతుడిగానే ఉండు, ఎందుకు ధనవంతులు మాత్రమే ఈరోజు రాజకీయాల్లో పోటీ చేయాల్సి వస్తుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు రిజర్వేషన్ సభ, ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ అవుతుంది. ఎస్సీ రిజర్వేషన్ వల్ల ఎలక్షన్ కొట్లాడు 100 కోట్లు ఉన్నోళ్ళు మళ్ళీ అదే ఎస్సీ రిజర్వేషన్ వల్ల వాళ్ళ రిజర్వేషన్, వాళ్ళ తాతలు, వాళ్ళ నాయనలు, వాళ్ళు 1000 కోట్లు ఉండి వాళ్ళే కొట్లాడుతున్నారు. మరి అసలైన ఎస్సీ నాయకుడు ఒక ఉద్యమకారునికి అవకాశం ఎట్టుకని వస్తుంది? ఆయన అంటే 100,000 కోట్లతో ఒక యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక నాయకుడు, యూనివర్సిటీ నుంచి ఉన్న ఒక ఎస్సీ నాయకుడు, ఒక ఉద్యమకారుడు వచ్చి ఇప్పుడు ఆయన మీద కొట్లాడగలుగుతాడా? లేదు.
రిజర్వేషన్లలో కూడా మార్పు రావాలి. ఉన్నవాడికి రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ రిజర్వేషన్లో లేనోడికి రిజర్వేషన్ ఇవ్వాలి. నిజంగా న్యాయం జరుగుతుంది. ఐఏఎస్ అయినా వాళ్ళేనా, ఐఏఎస్ కొడుకు డాక్టర్లు అవుతారు, వాళ్ళు పెద్ద పెద్ద స్కూల్లో చదువుతారు, కాలేజీలో చదువుతారు. ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న ఒక మాలనో మాదిగనో వాడు వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయమంటే వానికి 90 మార్కులు వచ్చి వీనికి 40 మార్కులు వచ్చి వీనికి సీటెడ్ వస్తుంది. దానికి ఇక మళ్ళీ రిజర్వేషన్ వాడే దొరికిపోతుందా? తరతరాలకు రిజర్వేషన్లు ఉన్నోడికే ఇస్తే ఆ రిజర్వేషన్ల కోసం గొర్రెల్లాగా వీళ్ళని వాడుకుంటారు తప్ప గొర్రెల కాపర్లు ఇలా లబ్ధి పొందుతారు. లేనోనికి ఉన్నోనికి ఇచ్చేది లేదు రిజర్వేషన్, లేనోనికి రిజర్వేషన్ ఇవ్వండి. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉన్నోనికే రిజర్వేషన్లు ఉన్నాయి, అంతే. మరి పదవులు వాళ్ళే తీసుకుంటున్నారు, వాడే అవుతాడు, వాడే ఎమ్మెల్యే అవుతాడు, వాడే ఐఏఎస్ అవుతాడు, వాడే ఎమ్మెల్సీ అవుతాడు, ఇంకేమైనా అవుతాడు, ఐపీఎస్లు అవుతారు, ఐఏఎస్లు అవుతారు, గ్రూప్ 1 రాస్తారు, గ్రూప్ 2 రాస్తారు, వాళ్ళకి 100 మార్కులు వస్తాయి. పాపం మీ పేదోడు ఆడనే ఉంటాడు కదా చదువుకున్నాడు, వాడు గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే వానికి ఆ కోచింగ్ లేకపోయా, టెక్నాలజీ లేకపోయా. అందుకే స్కిల్ యూనివర్సిటీ పెట్టి రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి పని అదే. మంచి ఒక పేదోడికి గ్రామాలలో మంచి జరగాలి, ఒక పేదోడు కూడా బాగా చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మంచిగా రావాలని, ఈరోజు స్కూల్స్లో మార్పు రావాలని, చదువులో మార్పు రావాలని రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు. అది రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఎవ్వరు కూడా ఉచితంగా ఇచ్చేది లేదా, ఇచ్చేది 2 ఇవ్వాలి, వైద్యం విద్య 2 ఉచితంగా ఇవ్వాలి. ఎంతవరకు చదువుతా అంతవరకు చదివాలి. రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు తీసుకున్నటువంటి కార్యక్రమాలు అవే. ఒకవైపు సంక్షేమం అంటే ఎగ్జామ్ సంక్షేమం పంపిస్తే ప్రజలు ఆగమవుతారు. సంక్షేమం చేస్తూ మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదివిస్తే ఆ ఇంట్లో ఒక పేదోని ఇంట్లో ఒక ఇంజనీర్ అయితే వానికి ఒక 1,00,000 రూపాయలు, 50,000, 60,000, 70,000 జీతం వస్తే ఈ తెల్లకాడు వెళ్ళిపోతుంది కదా. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే మనము తెల్లకాళ్ళు పెంచాలనుకోలేదు, తెల్లకాళ్ళు తగ్గియాలి. ఇలా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు నేను ఇన్ని తెల్లకాళ్ళు ఇచ్చినా, నేను ఇన్ని ఇచ్చినట్టే, అరే ఎటు పోతున్నాం రా నాయన. మనము ఇప్పుడు ఏంటంటే మనము సంక్షేమం ఇస్తూ సంక్షేమాన్ని తగ్గించడానికి ఎడ్యుకేషన్ను పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించి పుట్టి ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, మన స్వతహాగా బిజినెస్లు పెట్టుకోవడం, మనం 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం,